ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మాటతో నేను ముందుకు వస్తున్నాను. మనమందరం కూడా ఆనందించాలంటే, సంతోషించాలంటే పెద్ద పెద్ద విషయాల కొరకు మనం పరిగెడుతూ ఉంటాం కదండి. ఏదైనా గ్రేటర్ ఈవెంట్ కొరకు మనము వేచి చూస్తూ ఉంటాం, సక్సెస్ కోసం మనం చూస్తూ ఉంటాం. అండ్ ఏదైనా పెద్ద విషయం ఉన్నా దాని కొరకు మనం సంతోషించాలి, దాని కొరకు మనం ఆనందించాలని మనం అనుకుంటుంటాం. కానీ వీటి కొరకు మనము పెద్ద పెద్ద ఆశీర్వాదాల కొరకు, పెద్ద పెద్ద విషయాల కొరకు పరిగెడుతూ చిన్న చిన్న విషయాల్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం మన జీవితంలో. అవునండి, చిన్న చిన్న బ్లెస్సింగ్స్, దేవుడిస్తున్న ప్రతి దినపు బ్లెస్సింగ్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మన జీవితంలో మనకి ప్రతి క్షణము ఊపిరి తీసుకుంటున్నామంటే, చిన్న చిన్న ఆశీర్వాదాలు పొందుకుంటున్నామంటే, ప్రతి క్షణం జీవిస్తున్నామంటే ఇవన్నీ ఎవరిని బట్టో తెలుసా? దేవుడిస్తున్న కృపను బట్టి, దేవుడు చూపిస్తున్న ఆ కృపను బట్టి మనమందరం కూడా జీవిస్తున్నాం. వీటన్నిటిని కూడా మనం మర్చిపోయి పెద్ద పెద్ద వాటి కొరకు మనం పరిగెడుతూ ఉంటున్నాం మన జీవితంలో. దేవుని గ్రంథంలో చెప్తున్న మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 1 Thessalonians chapter 5 verse 16 to 18 చూసినట్లయితే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమందు కూడా నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి అని అనుకోవచ్చు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి విశేషం జరిగిందంటే మనం ఏం చేస్తాం? వెంటనే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు పాస్ అయినా, ఒక మంచి రిజల్ట్ వచ్చిన వెంటనే యేసయ్యా థ్యాంక్ యూ యేసయ్యా, ఇలా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాం. కానీ మీకు విషయం తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయం అందు కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును, చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడైతే సంతోషించడం ప్రారంభిస్తామో పెద్ద ఆశీర్వాదాలకు అది మార్గంగా మార్చబడుద్ది. అవును, నిజంగా చిన్న క్షణాలు, చిన్న విషయాలు గొప్ప సంఘటనలకి మార్గంగా నిలబడతాయి. చూడండి, ఒక 100 స్టెప్స్ ఎక్కాలంటే మొదటిగా నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ చేయాలి. చిన్న విషయాల నుండి. ప్రతి విషయంలో కూడా వాటిని నువ్వు ఇగ్నోర్ చేయొద్దు. అదే చెప్తుంది జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్న మాట. చిన్న ఆరంభాలని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దని చెప్తుంది. ఎవ్రీ స్మాల్ బిగినింగ్, డోంట్ ఇగ్నోర్ ఇట్. మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న క్షణాలని మనం మర్చిపోతున్నాం, ఇగ్నోర్ చేస్తున్నాం, వాటిని వదిలేస్తున్నాం. పెద్ద పెద్ద వాటి కొరకు మనము ముందు చూస్తూ దాని వరకు వెనక పరిగెడుతున్నాం, కానీ ప్రారంభాన్ని మనము మర్చిపోతున్నాము. దేవుడు తన గొప్ప కార్యాలని చాలాసార్లు చిన్న సంఘటనలో దాచిపెడుతూ ఉంటారు, కానీ దాన్ని మనము గమనించడం మర్చిపోతాం. అవునండి, దేవుడు తన గొప్ప కార్యాలన్నిటిని కూడా చాలాసార్లు చిన్న సంఘటనలోనే దాచిపెడతారు. ఒక చిన్న చిరునవ్వు కావచ్చు, ఒక తీపి జ్ఞాపకం కావచ్చు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఎంత సంతోషం కలుగుద్ది, అవునా కదా? అవి చిన్నవే కదా, మరెందుకు ఇంత ఆనందం వస్తుంది మనకి? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. చిన్న చిన్న క్షణం, స్మాల్ ఇన్సిడెంట్ can turn into a greater happiness. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ చిన్న క్షణాలని మనము మర్చిపోవద్దు. అలానే మనం ఇంకో విషయం కూడా చేయాలి మన జీవితంలో. ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అందు కూడా నువ్వేం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునండి, యేసుక్రీస్తుల వారే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేనికి తెలుసా? నువ్వెందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల, నీ కృతజ్ఞత వలన నీ ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అవునండి, యేసుక్రీస్తుల వారు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ప్రభువునందు, దేవుని యందు అవి చాపి, దేవా వీటినిచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు. చెప్పిన వెంటనే అవి విస్తరణ ప్రారంభమైంది, ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. చూసారా, మనము చిన్న వాటికి కూడా కృతజ్ఞత చెప్పినప్పుడు దేవుడు వాటిని అపరిమితముగా, ఎక్స్ట్రాడినరీగా మారుస్తారు. మనము చిన్న వాటిలో కూడా ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఆమేన్,
హల్లెలూయా. అది చిన్న విషయమైనా కావచ్చు, దేవునికి కృతజ్ఞత చెప్పడము మర్చిపోకండి. అవును, దానివల్ల మన ఆశీర్వాదాలు అధికమవుతాయి, విస్తరిస్తాయి, అవన్నీ కూడా వ్యాపిస్తాయి. హల్లెలూయా. అండ్ ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ప్రతి క్షణం ప్రతి విషయంలో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ సీ క్రైస్ట్. క్రీస్తును మీరు చూడండి. ప్రతి విషయమందు, ప్రతి క్షణమందు క్రీస్తును చూడడము మీరు మర్చిపోకండి. క్రీస్తును చూడాలి. ఎందుకు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఎల్లప్పుడూ హర్షించండి, ఆనందించండి. ప్రభువునందు ఎల్లప్పుడు కూడా సంతోషించండి. ఎల్లప్పుడు సంతోషించడం అంటే ప్రతి క్షణమందు, ప్రతి విషయమందు, అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, అది చూడ్డానికి అల్పమై ఉండొచ్చు, కానీ ప్రతి దాంట్లో కూడా నీవు క్రీస్తును చూస్తే నీకు సంతోషం కలుగుద్ది. ఒక ప్రశాంతమైన ఉదయం నీకు నీ జీవితంలో ప్రారంభమవుతుందన్నా, ఒక పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఎండింగ్ ఈవినింగ్ జరుగుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని బట్టే ప్రశాంతమైన ఆ ఉదయము నీ జీవితంలో వస్తుందంటే అది దేవుని బట్టే. చాలామంది కూడా అండి, ఉదయం ప్రారంభం అవుతుంది కానీ సాయంత్రం వారు చూడట్లేదు. చాలామంది కూడా మరణిస్తున్నారు. చాలామంది దాన్ని సంతోషంగా ఎండ్ చేయలేకపోతున్నారు. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా క్షేమంగా ఉన్నామంటే అది మన దేవుడిస్తున్న కృపను బట్టి. అందుకే ఎల్లప్పుడు కూడా ప్రతి దాంట్లో నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తును నువ్వు చూడాలి. ప్రతి విషయమందు క్రీస్తు చేస్తున్న కార్యమును నువ్వు చూడాలి. అందును బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన పిల్లలు కూడా వారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు, చిన్న చిన్న గిఫ్ట్స్, మనము కిండర్ జాయ్ కావచ్చు, లేకపోతే చిన్న కార్ కావచ్చు, మన పిల్లలకి వాటిని గిఫ్ట్గా ఇస్తే అది చాలా చాలా తక్కువ కాస్ట్. ఇట్ కుడ్ బి 50 రూపీస్ అండి. 50 రూపీస్లో మనం తెచ్చిచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎంత సంతోషిస్తారో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని చాలా హ్యాపీ అయ్యి దాంతో ఆడుతూ ఉంటారు, చాలా సంతోషిస్తూ ఉంటారు కదండి. వాళ్ళు ఎప్పుడైనా అనుంటారా మీతో, మమ్మీ ఎందుకు మమ్మీ ఓన్లీ 50 రూపీస్ తెచ్చావు, 500 తీసుకురావచ్చు కదా అని అడిగారా ఎప్పుడైనా? లేదు కదా. 50 రూపీస్ తోటైనా సరే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా. 50 రూపీస్ కంటే తక్కువదైనా సరే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే, అదంత కాస్ట్ కాదు, అయినా సరే వాళ్ళు చూడు ఎంత హ్యాపీ అవుతున్నారు, ఎంత సంతోషిస్తున్నారు, అది చిన్న విషయానికి ఇంత సంతోషించాలా అని అనుకుంటాం. తెలుసా వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసా మీకు? వాళ్ళు ఇచ్చిన ఆ మెటీరియల్ని చూడట్లేదు, దాని కాస్ట్ చూడట్లేదు, దాని క్వాలిటీ చూడట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన వ్యక్తిని చూస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం కూడా క్వాలిటీని, క్వాంటిటీని మెజర్ చేసి ఆనందిస్తున్నాం. క్వాలిటీని మెజర్ చేయకు, క్వాంటిటీని మెజర్ చేయకు, ఇచ్చిన వ్యక్తిని మెజర్ చేయి. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన వ్యక్తి గొప్ప దేవుడు. అది నీ స్నేహితులను బట్టి రాదు, నీ పిల్లల్ని బట్టి రాదు, నీ కుటుంబస్తులను బట్టి రాదు, నీ భార్యను బట్టి రాదు, నీ భర్తను బట్టి రాదు, నీ సహోదరులను బట్టి రాదు, నీ కొలీగ్స్ని బట్టి రాదు, నీ బంధుమిత్రులను బట్టి కూడా రాదు. ఎవరిని బట్టి వస్తుంది తెలుసా? క్రీస్తుని బట్టి మాత్రమే. క్రీస్తుని బట్టే నీకు సంతోషము, క్రీస్తుని బట్టే నీకు ఆనందము, క్రీస్తుని బట్టే నీకు సంతోషకరమైన ప్రశాంతత నీకు కలుగుతుంది. అది కేవలము క్రీస్తుని బట్టే. కాబట్టి మనము చిన్న చిన్న విషయాల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞత చూపిద్దాం. ప్రతి క్షణమందు క్రీస్తును చూద్దాము. ప్రతి విషయమందు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. అలానే చిన్న చిన్న క్షణాలని కూడా మనము ఆనందించడానికి ప్రయత్నిద్దాము. ఆమేన్. కృతజ్ఞత వలన ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. చిన్న చిన్న క్షణాల వల్ల గొప్ప సంతోషం కలుగుతుంది. అలానే ప్రతి క్షణమందు దేవుణ్ణి మనం చూస్తే మనకేమొస్తుందంటే ఆనందము, సంతోషము కలుగుతుంది. అందుని బట్టి మనం సంతోషించాలి, హర్షించాలి. ఆమేన్. ఈ చిన్న మాట నీ హృదయానికి తట్టి ఉందని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.